రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు బద్వేల్ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డిని కలిసి అదేవిధంగా పార్టీ పురోగతిపై చర్చించడం జరిగింది. ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మన ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మనం చెప్పామో ఎలక్షన్ హామీలు ఇచ్చాము. ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేసాం, కొంతమంది 15,000 చేసాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మేము ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో వేయటం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీసీఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నింటినీ కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు 1,30,000 కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటినీ కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 hours ఇవ్వాలి. దీంతో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్నీ కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ 1లో, మిగతాది కూడా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు మేము ఒక 6 సబ్స్టేషన్లు కోరడం జరిగింది. అన్న ఇప్పుడున్న ఫేజుల్లో ఏమి ఇస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు. తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ 14 సచివాలయాలకి ఇక్కడ పోస్టింగ్ లేదు. జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి. అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటే అవి చేయమని అడిగినాం. దీంతోపాటు మీ అందరికీ తెలిసిందే అన్ని విషయాల్లో మనం కరెంట్తో పాటు ఇండస్ట్రీ కావాలి. కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల 600 ఎకరాలు చూసాం. సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడిన ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను. తర్వాత ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలామంది మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, మనకు ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు రావాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఈ ఆర్డిఎస్ఎస్ కానీ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టీ కానీ లేకపోతే ఎల్టీ లైన్స్ జరిగేటప్పుడు ఫ్యూచరిస్టిక్గా అవసరం ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన పవర్ కూడా రెడీ అవైలబుల్ సబ్స్టేషన్ నుంచి ఉండేటట్టు చూడమని కోరడం జరిగింది. ధన్యవాదాలు.